ఈనాటి దివ్యబలి పూజను యేసు తిరుహృదయం పేరిట సమర్పించువారి ఉద్దేశములు. తలలో నరాల బలహీనత నుండి నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన ద్వారా స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా, మరియు హృదయరాజుకి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జిఎంఎస్ సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనా మరియు చిన్నారి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరివారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరివారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరివారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. వై బాలయేసు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వై రాజేష్, వై చంద్రికలను దేవుడు దీవించి గర్భఫలం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వై బాలయేసు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక, ప్రణేలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాల నుండి కాపాడమని, కుమారుడు, కుమార్తెను దీవించి మంచి ఉద్యోగాన్ని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని, తన భర్త తిరిగి రావాలని, అప్పు బంధకాల నుండి విముక్తి ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. గొల్లమారి జోసెఫ్ రెడ్డి కుటుంబంలో మరణించిన తుమ్మ జ్ఞానమ్మ 8వ వర్ధంతి సందర్భముగా మరియు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగచేయమని యేసు హృదయం పేరిట పూజ సమర్పించేవారు గొల్లమారి జోసెఫ్ రెడ్డి, థామస్ అమ్మ, గొల్లమారి జీవన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్, గాబ్రియేల్, రమ్య, జోషినాథ్, సుమతి, జాన్ మికాయల్, నాదకుమార్, కీర్తులను దీవించి వారి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుధారాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని, మైకిల్ ఫెలిక్స్, మారియో జోసెఫ్, రఫాయిలను దీవించమని, చేస్తున్నటువంటి బిజినెస్ అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయిల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. సియోను వాసులారా వినుడు, ప్రజలను రక్షించు నిమిత్తము ప్రభు వచ్చును. అతడు వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపచేయును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19-30వ వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అనేక ప్రాంతాల నుండి, దేశాల నుండి ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ఎదురు చూస్తున్న మిమ్ము, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మరెన్నో తలంపులతో, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకొని నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురితములేమియు ఆటంక పరపకుండునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనముల వరకు. మిమ్ము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు. నేను మీ ప్రభుడనైన దేవుడను. నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును. మీరు పోవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారిన నదివలే వృద్ధి చెంది ఉండివారు. మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యలకు అందకయుండెడిది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరవబడదు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 19వ వచనం వరకు. ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుని ఉన్న పసిబిడ్డల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి, విలపించితిమి, కానీ మీరు మీ రొమ్ములను బాదుకొనరైరి అని అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనిషి కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని అనుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపించబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి శుక్రవారపు దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుకి ఈ ప్రజలు అర్థం కాలేదు. యేసు ప్రభువుకి ఈ ప్రజలు చేస్తున్నటువంటి పనులు అర్థం కాలేదు. ఆయనే కన్ఫ్యూజ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు చేసే పనులు, వారు చేసే ప్రవర్తన ద్వారా ఆయనే విసుగు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశంలో పక్షులు, వాటి స్వభావం మనకు అర్థమవుతుంది. భూమి మీద తిరిగే ఒక్కొక్క జంతువు, వాటి స్వభావము మనకు అర్థమవుతుంది. కానీ మనుషుల స్వభావాలు దేవునికి కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోనికి మానవ జాతి దిగజారిపోయింది అన్నట్లుగా ఈనాటి సువిశేష పట్టణము మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ తరం వారిని దేనితో పోల్చాలి? ఈ తరం వారిని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి? ఈ తరం వారు ఏం చేస్తే వాళ్ళు దైవ జ్ఞానాన్ని పొందుకుంటారు? ఏం చేస్తే, ఎలా చేస్తే వీళ్ళు దేవునిలో బలపడతారు, లేదా విశ్వాసములో, నీతిలో, న్యాయములో బలపడతారు అని యేసు ప్రభువే ఆయన బాధను వ్యక్తపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, మానవుని రక్షించడానికి దేవుడు దైవ సేవకులను పంపిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు యేసు ప్రభు రాకడ కంటే ముందుగానే యోహాను గారు ఎడారిలో అన్న పానీయాలు మాని ఉపవాసం ఉంటూ అక్కడకు వస్తున్నటువంటి ప్రజలకు పశ్చాత్తాపాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందండి, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకోండి అని చెప్పి మీరు దేవుని బిడ్డలుగా జీవించండి, ఈ లోకపు బిడ్డలు లేదా సర్ప సంతానములాగా మీరు జీవించవద్దు అని యోహాను గారు బోధిస్తూ ఉంటే ఆయనను కూడా వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏమిటంటే ఈయన నిజంగా మనిషి అయితే, ఈయన నిజంగా దైవ సేవకుడు అయితే ఎందుకు అన్నపానీయాలు మానేస్తూ ఉన్నాడు? బహుశా ఈయన దయ్యమేమో, బహుశా ఈయనలో దయ్యము ప్రవేశించిందేమో, పిచ్చివాడేమో అని ఆ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. భోజనం చేయకపోతే దయ్యము, ఉపవాసాలు ఉంటే దయ్యము, మంచిని బోధిస్తే దయ్యము, నీతిగా జీవిస్తే దయ్యము, ఇలాంటి స్వభావములో, ఇలాంటి ఆలోచనలో ఉన్నారు ఈ ప్రజలు. అందుకని వీళ్ళని దేనితో పోల్చాలో నాకు అర్థం కావటం లేదని ప్రభు ఈరోజు విసుగు చెంది మాట్లాడుతున్నాడు.
మరి రెండవది, యేసు ప్రభు అందరితో కలిసి వెళుతున్నాడు, అందరి దగ్గరికి భోజనాలకు వెళుతూ ఉన్నాడు, అందరితో కలిసి జీవిస్తూ ఉన్నాడు, కలిసి భుజిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసిన యేసు ప్రభు గురించి కూడా వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు. ఆయనేమో భోజనం చేయకుండా దయ్యం పట్టి ప్రవర్తిస్తున్నాడు, ఈయనేమో భోజన ప్రియుడని, మద్యపాన రహితుడు అని, పాపుల దగ్గరికే వెళతాడు, ఈయన కూడా పాపాత్ముడే, ఈయన కూడా వేరే ఏదో సంబంధం ఉంది అన్నట్లుగా ఆయన యొక్క మంచితనాన్ని కూడా ప్రశ్నించి ఆ మంచితనాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో వీళ్ళు దిగజారిపోయారే అని ప్రభు నిరాశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి క్రియలు మాటలు దైవ జ్ఞానానికి సంబంధించినటువంటివి కావు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి దైవ జ్ఞానంతో నిండినటువంటి ప్రజలు అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టే నిరూపించబడుతుంది. మనలో దైవ జ్ఞానం ఉంటే దాని క్రియలను బట్టి లేదా వారి యొక్క మాటలను బట్టి అది నిరూపించబడుతుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితులు కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకి వాళ్ళు అర్థం కాలేదు. వాళ్ళు ఏ విధంగా పోల్చాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరి మనం దేవునికి అర్థమవుతున్నామా? మన క్రియలను బట్టి, మాటలను బట్టి మనం దేవునికి అర్థమయ్యే స్థితిలో ఉన్నామా? దేవుడికి యోగ్యులైనటువంటి బిడ్డలుగా ఉన్నామా? క్రియలు ఒకలాగా ఉన్నాయి, మాటలు ఒకలాగా ఉన్నాయి, పనులు ఒకలాగా ఉన్నాయి, చేసే ఆలోచనలు ఇంకొక విధముగా ఉన్నాయి. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడా? మన స్వభావము దేవునికి అంగీకార యోగ్యముగానే ఉందా? మన మాటలు క్రియలు దేవునికి అంగీకార యోగ్యముగానే ఉన్నాయా? ఈరోజు ప్రియ సహోదరులారా, ఈ ఆగమన కాలములో మనల్ని మనం సరి చేసుకోవలసినటువంటి కాలం ఇది. మనల్ని మనం శుద్ధి చేసుకోవలసినటువంటి కాలం ఇది. మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుని ఆయనకు అర్థమయ్యే విధముగా, ఆయనకి యోగ్యమైనటువంటి విధముగా, ఆయనకి ఇష్టమైనటువంటి విధముగా జీవించవలసినటువంటి బాధ్యత దేవుడి రోజు మనందరికీ కూడా అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ జ్ఞానము కలిగినటువంటి వారి మాటలు, క్రియలు, జీవిత విధానము ఒకేలాగా ఉంటుంది. వారి క్రియలను బట్టే వీరు దేవుని బిడ్డలా, ఈ లోక బిడ్డలా, దేవుని బిడ్డలా, సర్పసంతానమా అనేది అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విసిగించే బిడ్డలుగా, దేవునికి ఎదురు తిరిగే బిడ్డలుగా, దేవునికి కోపాన్ని రప్పించే బిడ్డలుగా మనం ఉండకూడదని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అని, ఆయనను మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించే బిడ్డలుగా ఉండాలని ఈరోజు సువిశేష పట్టణాలన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని అలాంటి కృపను దయచేయమని, అలాంటి మంచి మనస్సును దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈనాటి సువిశేష పట్టణాల ద్వారా మీరు మా పట్ల ఎంతో బాధ కలిగి ఉన్నారని, ఎంతో భారము కలిగి ఉన్నారని, మమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితికి మిమ్మల్ని తీసుకుని వచ్చామని వాక్యము ద్వారా తెలియపరిచినందుకు దేవా మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా క్రియలు, మా ఆలోచనలన్నీ కూడా మీకు విరుద్ధంగానే ఉన్నాయి. ఏదో నామకార్థంగా ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ మా క్రియలన్నీ కూడా విరుద్ధంగానే ఉన్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి స్వభావంలో ఉన్నాం ప్రభా. మీ కార్యాలు, మీ మాటలు, మీ క్రియలు అన్నీ కూడా అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో మేమున్నాము తండ్రి. మా పాపములను క్షమించండి, మా బలహీనతలను క్షమించండి ప్రభా. మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాలో మారు మనసును దయచేయండి ప్రభా, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. యోహాను గారు ప్రకటిస్తూ ఉండగా పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సుతో ప్రభు చెంతకు మరలి రండి అని. అవును ప్రభా, ఈ యొక్క వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని మమ్మల్ని మేము మలుచుకుని మీ దగ్గరకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మమ్మందరినీ దీవించండి దేవా. ఎవరెవరైతే బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులు ఉన్నారో
వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా అతి త్వరలోనే నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో విశ్వాసముతో, నమ్మకంతో ఈ బిడ్డలు సమర్పించిన ఈ ఉద్దేశాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. ఈ బిడ్డల కుటుంబాలను దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను, యవ్వనస్తులను మీకు సమర్పిస్తున్నాను. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, విదేశాలకు వెళ్ళిన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. ప్రభు, ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి దీవించమని వేడుకుంటున్నాం. అనేక బిజినెస్లు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించమని, ఆర్థిక సమస్యల్లో, అప్పుల సమస్యల్లో, రకరకాల గొడవల్లో, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్న వారికి ప్రభు మీరే న్యాయం చేయమని వేడుకుంటున్నాం. వారి పక్షాన మీరే పోరాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, మమ్ము ప్రత్యేకంగా ఫోన్ల ద్వారా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, మెసేజెస్ పంపిస్తూ ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి, ప్రభధారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చి, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమున కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించి ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంనా హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఈ బలిపీఠం మీద వేంచేసి మనందరి ప్రార్థనలు ఆలకిస్తూ మనందరి కుటుంబంలో జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించే ఓ పవిత్రమైనటువంటి సమయం. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈనాటి దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చమని డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని, ప్రభా ఇంకా ఎక్కువగా మీ సేవ చేయడానికి కావలసిన మంచి శక్తిని, విశ్వాసాన్ని, మీ యొక్క వరాలను, ఫలాలను మా మీద కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అంత లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభా, అన్నికీలుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములను తొలగించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదేయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. యెరూషలేము, నీవు తూర్పు వైపు మరలి దేవుడు కొనువచ్చు ఆనందమును చూడుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా
జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు. ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపేతుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో.